ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తాం. ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు ఆళ్లగడ్డ పట్టణంలో అర్హత లేని చికెన్ విక్రయిస్తున్నారని, ఏఎన్ఆర్ చికెన్ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ కిషోర్ మూత వేయించడంపై ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ పై గల సమావేశ భవనంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విప్లవ సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు మరియు తబ్లిగ్ జమాత్ సభ్యులతో పాటు పలువురు పుర ప్రముఖులు పాల్గొని ఆళ్లగడ్డ పట్టణంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై, కక్ష సాధింపు చర్లపై తీవ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష, హ్యూమన్ రైట్స్ సంఘం తరఫు నుండి కాజీ గౌస్, అఖిల భారత రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బరగడ్ల హుస్సేన్ భాష తదితరులు మాట్లాడుతూ, ఆళ్లగడ్డ పట్టణంలో కొన్ని దశాబ్దాల నుండి నాణ్యమైన సరసమైన ధరలకు ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ వారు కోడి మాంసాన్ని విక్రయిస్తున్నారని, దశాబ్దాల కాలం నుండి ఎప్పుడు ఎక్కడ ఒక చిన్న రిమార్కు కూడా లేకుండా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని, శుభకార్యాలకు అందరికన్నా తక్కువ ధరలకే కోడి మాంసాన్ని వినియోగదారులకు అందిస్తూ విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నటువంటి ఉత్తమోత్తమ వ్యాపారస్తులని అన్నారు. అలాంటి ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకుల నిర్వహణలో కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారని, విక్రయానికి అనవసరమైన మాంసాన్ని నిలువ ఉంచుకున్నారని చికెన్ షాపులను మున్సిపల్ కమిషనర్ కిషోర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలస్వామిలు తమ అధికార బలంతో మూసివేయడం శోచనీయమన్నారు. గత కమిషనర్ వెంకటరామిరెడ్డి కూడా కేవలం ఒక వ్యక్తి కోసం ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులను తీవ్రంగా వేధింపులకు పాల్పడడంతోనే ఆ దేవుడు అతనికి తగిన గుణపాఠం నేర్పాడని, ఇప్పుడు వచ్చిన కమిషనర్ కిషోర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలస్వామిలు కూడా వెంకటరామిరెడ్డి మార్గాన్నే అనుసరిస్తూ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ బ్రదర్స్ పై తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ బ్రదర్స్ పై మానసిక దాడులకు గురి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ కిషోర్ పై స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తక్షణమే స్పందించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కమిషనర్ కిషోర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలస్వామిలను సస్పెండ్ చేసి ఆళ్లగడ్డలో వ్యాపారులకు భద్రత కల్పించాలని మీడియా ముఖంగా వారు కోరారు. వ్యాపారస్తులపై ఇలాంటి దాడులు కొనసాగుతూ ఉంటే ఆళ్లగడ్డ పట్టణం మొత్తం ఖాళీ అయిపోతుందని, కావున ఆళ్లగడ్డలో వ్యాపారులకు రక్షణ కల్పించే బాధ్యతను జిల్లా ఎస్పీ తక్షణమే తీసుకుని వ్యాపారస్తులకు భద్రత కల్పిస్తూ వ్యాపారస్తులపై దౌర్జన్యానికి ఒడిగడుతున్న దుండగులను ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రజా సంఘాల నాయకులు మీడియా ముఖంగా కోరారు. సార్, మాకు ఇప్పుడు జరిగే అన్యాయం ఏమంటే, మా చికెన్ షాపుల మీద దాడులు మున్సిపల్ కమిషనర్ వారు చాలా ఓవర్గా దాడులు చేస్తున్నారు. ప్రతి విషయంలో దాడులు చేస్తున్నారు. ఇంతకుముందు ఉండే కమిషనర్ వెంకటరామిరెడ్డి గారు దాడులు చేసి లైసెన్స్ లేదని మా షాప్ మూపించినారు. మూపిస్తే మేము లైసెన్స్ ఇమ్మని చెప్తే లేదు, మీకు అది తక్కువ అని చెప్తే చుట్టుపక్కల సంతకాలు పెట్టిమంటే సంతకాలు పెట్టించినాము, క్లీనింగ్ చేసినాం, రెడీ చేసినాం. అన్నీ చేసిన తర్వాత ఇవ్వకుంటే కలెక్టర్ మేడం గారికి పోతే కలెక్టర్ మేడం చర్య తీసుకుంటే అప్పుడు లైసెన్స్ ఇచ్చినాడు వెంకటరామిరెడ్డి లైసెన్స్ ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చిన కమిషనర్ కూడా మరీ దారుణంగా హింసిస్తాం, హరాస్మెంట్ చేస్తున్నాడు. మాకు డైలీ వచ్చేది, మీకు అది లేదు, ఇది లేదు, మీ మీద ఇది చేస్తాం, అది చేస్తాం, రైట్ చేస్తాం, మీరు చెప్పినట్టు వినకుంటే ఇది చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. నిన్న డీసెంట్గా శనివారం రోజు సాయంత్రం వచ్చి మాకు షాప్ బంద్ చేయండి అని చెప్పి, సీల్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. మాకు ఒక 13వ తేదీ మా దగ్గర చికెన్ తీసుకుపోయినాడు. చికెన్ తీసుకుపోయి పచ్చి చికెన్ తీసుకుపోతే 1 అవర్ వరకు బాగుంటుంది. అది తీసుకొని కర్నూలు పోయి దాని మధ్యలో దావలో మార్చి ఆ చికెన్ తీసుకుపోవాలంటే ఒక ఐస్ బాక్స్ తీసుకొని వచ్చి ఐస్ బాక్స్లో తీసుకొని చికెన్ చెక్ చేయాలి. అది మా ముందర మేము కూడా వస్తామంటే లేదు, మీరు రావద్దు, మేమే పోయి చెక్ చేస్తామని చెప్పినారు. ఆ చికెన్ తీసుకుపోయి బాగలేదని వచ్చిందని చెప్పి విజయవాడ పంపించినాము, బాగలేదని వచ్చిందని చెప్పి నిన్న వచ్చి మా షాప్ బంద్ చేపించి ఇట్లా మాకు హరాస్మెంట్ చేస్తున్నారు. దీని మీద మాకు కలెక్టర్ మేడం గారు న్యాయం చేయాలా, మేము చర్య తీసుకొని మళ్ళీ మా షాప్ ఓపెన్ అయ్యేటట్టుగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారము. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏముందంటే, ఆర్లగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఒక ముస్లిం మైనార్టీ సంఘాల తరఫున, మన సంఘాల తరఫు నుంచి ఒక మీడియా ద్వారా ఎందుకు ఈ విషయం తెలపాలనుకుంటున్నామంటే, ఒక ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ మీద గత 3 రోజుల నుంచి చూస్తున్నారు. విషయాలన్నీ అన్నగారు ముందర చెప్పారు. ముఖ్యంగా విషయం ఏముందంటే, ఈ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ మీద కానీ, ఇంకొక చికెన్ సెంటర్ మీద కానీ ఈ కమిషనర్ గారు చేసిన ఒక ప్రవర్తన సరిగా లేదు. తక్షణమే
గవర్నమెంట్ ఉన్నతాధికారులు ఈ యొక్క కమిషనర్ మీద చర్య తీసుకొని ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కమిటీ తరఫున కోరుకుంటాము. మరొకసారి మన ఆర్లగడ్డలో ఇటువంటి సంఘటన జరగకుండా ఉన్నత అధికారులు, ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ చికెన్ సెంటర్ గురించి మొత్తం తెలుసు, ఎన్నో సంవత్సరాలు జరుపుతున్నారు. ఇట్లా ఇబ్బంది పెట్టడము, ఇట్లా హరాస్మెంట్ చేయడము చాలా బాధాకరంగా. ప్రజా సంఘాల తరఫున మేము ఒకటే కోరుకుంటున్నది, ఏ విధంగా అయితే వీళ్ళ షాపు మూసారో 3 రోజుల నుంచి తక్షణమే ఉన్నతాధికారులు చర్య తీసుకొని షాపు ఓపెన్ చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఉన్నత అధికారుల వరకు చేరవేస్తాము. ఈ షాప్ ఓపెన్ అయినంత వరకు మన రాజ్యాంగపరంగా వరకు మనం ఏ విధంగా పోరాడాలో ఆ విధంగా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారాలు జరుపుకుంటూ ఎటువంటి తప్పులు లేకుండా ప్రజలకు చికెన్ అందిస్తున్నారు. వీళ్ళను కావాల్సిన గతంలో ఇప్పుడు ఇబ్బంది పెట్టి వీళ్ళ షాపులు క్లోజ్ చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా అధికారులు ఈ విధంగా చేస్తున్నారు. దయ ఉంచి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మీడియా మూలంగా తెలియపరుచుకుంటున్నారు. మిత్రులకు సిఐటిగా వాళ్ళు సహాయంగా కోరితే రావడం జరిగింది. ఏమైతేనేమి ఆళ్ళగడ్డలో ఈ చికెన్ సెంటర్ల పైన 2-3 చికెన్ సెంటర్ల పైన వీళ్ళు అధికారులు చికెను శాంపిల్ తీసుకొని పోయి వీళ్ళను కూడా ఎంబడి తీసుకొని పోయి ఆ శాంపిల్ చెక్ చేసి ఆ చికెన్ మంచిదా కాదా అని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. తీసుకుపోయిన 10 రోజులు 5 రోజుల తర్వాత దాన్ని ఆ చికెను విషపూరితం అవుతుంది. ఆ విషపూరితమైన ఆహారాన్ని అప్పుడు పరీక్షలు చేస్తే తప్పకుండా అది ఆహారం అనేది తెలుస్తుంది. అది తప్పిదము. మరొకసారి పునరాలోచించి అధికారులు వెంటనే వీళ్ళ షాపులు తెరిపించాలి. ఏదైనా మీరు పరీక్ష వీళ్ళతో చేయించాలనుకున్నప్పుడు వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళ చికెన్ కూడా శాంపిల్స్ ఇస్తారు. మీరు 1 గంట లోపల వాళ్ళ అమ్మడి వెళ్ళి ఐస్లో తీసుకొని పోయి దాన్ని పరీక్ష చేయించండి. నిర్ధారణ అయ్యి దానివల్ల ఏమన్నా ఇట్లా విషపూరితంగా ఉన్నప్పుడు నిర్ధారణ చేస్తే వాళ్ళు దానికి బాధ్యులు అవుతారు. అంతేగాని మీరు తీసుకుపోయి మేము పరీక్ష చేసినాము, ఆ పరీక్షలో ఇది వచ్చిందని చెప్పి మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవట్లేదు. అదేవిధంగా ఇట్లా సీలు వేసేటప్పుడు కూడా ఉన్నతాధికారులు, ఆ పై అధికారులు ఎవరైతే తనిఖీ చేసి ఇది విషాహారం అని చెప్తున్నారో వాళ్ళు కూడా అధికారులు రావాల్సింది. లోకల్ వాళ్ళు మాత్రమే వస్తున్నారంటే ఇది అర్థం కాని విధంగా ఉంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు పునరాలోచించండి, ఈ షాపులు తెరిపించండి. సజావుగా జరిపేందుకు ఆస్కారంగా అధికారులు సహకరించి ఆళ్ళగడ్డలో సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత కమిషన్ పైన ఉంది. అదేవిధంగా ఎంఆర్ఓ మేడం గారి పైన ఉంది. స్థానిక పాలకులు ఎమ్మెల్యే మేడం గారు అందరూ కూడా దీన్ని చర్య తీసుకొని సజావుగా సాగేందుకు ఆస్కారంగా అందరూ కూడా రథం సిద్ధం చేసి ప్రజలు కూడా సహకరించాలని చేతిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యాపారస్తులను ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వ్యాపారం చేసుకొని 10 మందిని ఉపాధి కల్పించే వాళ్ళకు లోన్లు ఇచ్చి సహాయం చేసి వాళ్ళకి ఏమేమి న్యాయం చేయాలో న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. మేము గతం నుండి ఆలోచిస్తూ చూస్తూనే ఉన్నాము. చూసినప్పుడల్లా బాధ చేస్తుంది. లైసెన్స్ లేదు అంటారు. సరే మొన్న వచ్చేసి ఏదో చికెన్లో ఇది ఉందంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మన ఆలగడ్డలో ఎన్ని అంగళ్ళు ఉన్నాయి, అన్ని అంగళ్ళు కూడా చూడొచ్చు. అన్ని అంగళ్ళు కూడా ఒకసారి పెట్టి ఆలగడ్డకే వచ్చి మీరు ఏమన్నా దాంట్లో ప్రాబ్లం ఉంటే ఇక్కడే మా ముందరే టెస్ట్ చేయండి, టెస్ట్ చేసి ఆ తర్వాత చేయండి. మీరు కూడా తాళాలు వేయద్దు, స్విచ్ చేయొద్దు, మేమే చేస్తాం. ఖచ్చితంగా ఈ జవాబాదారి మేము తీసుకుంటాం. మీరు తీసుకెళ్ళిన తర్వాత చికెన్ ఏముంటుంది, 1 గంట ముందు కోడి, తర్వాత చికెన్, తర్వాత కూర, ఆ తర్వాత పెంట అవుతుంది. ఆ విషయం తెలియదా? తీసుకున్న 7 రోజుల తర్వాత మీరు రిజల్ట్ తీసుకొచ్చి బాగలేదని చెప్పడం చాలా దారుణం. ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎంత దాకానే కూడా వెళ్తాము. ఈ విషయంలో మేము పోరాటమని